నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో పలు రకాల ప్రయాణాలను రూపొందించుకుంటూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు కొన్ని ఆందోళనకు గురి చేస్తుంటాయి. స్నేహితులతో, బంధువులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే ఆలోచనలు కూడా స్థిరంగా ఉంచుకుండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని చెరుకు రసముతో అభిషేకించండి. వృషభ రాశి వాళ్లకు వివిధ రూపాల్లో అనుకోనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు అన్ని రకాల సమీక్షలు చేసుకోవటం మంచిది. పిల్లల యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం జ్ఞాన సరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేసుకోవటం మంచిది. మిథున రాశి వాళ్లకు ఈరోజు నూతనమైనటువంటి పనులు చేపట్టడం, సకాలంలో పూర్తి చేసుకోవటం జరుగుతుంది. ఆత్మీయుల నుండి మంచి ఆదరాభిమానాలతో కూడినటువంటి గౌరవాలను పొందుతుంటారు. నూతనమైనటువంటి ఒప్పందాలుంటాయి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అధికారుల యొక్క సహకారం కలిసి వస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి గోవిందనామాలను పారాయణం చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు శ్రమతో కూడినటువంటి శుభ ఫలితాలుంటాయి. నూతనమైనటువంటి ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. సంఘపరమైనటువంటి గౌరవాలు ఏర్పడుతుంటాయి. అలాగే వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగపరమైనటువంటి చికాకులు తప్పిపోతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ కాలభైరవాష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు వ్యవహారిక విషయాల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. కుటుంబపరంగా, సంఘపరంగా కొన్ని రకాల ఒత్తిళ్లు అనేవి మీ పైన పనిచేస్తుంటాయి. ఆలయ సందర్శనం ప్రశాంతతను కలగచేస్తుంది. దూరపు బంధువులను కలుసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు అన్ని విధాలుగా ఈరోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యయ ప్రయాసలు కోర్చి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా చేపడుతుంటారు. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది. ప్రయాణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. పలు రకాల శుభవార్తలు కూడా ఉంటాయి. వాహన యోగాలు కలిసి వస్తాయి. అలాగే వివిధ రూపాల్లో మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించే అవకాశాలు మీకు కలిసి వస్తాయి. గౌరవాలతో కూడిన సంతోషాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో, కుంకుమతో పూజించటం, తీపి పదార్థాలు నివేదన చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు వివిధ రూపాల్లో కొన్ని రకాల పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు చికాకును గురి చేస్తుంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. పనుల్లో కొన్ని ఆలస్యాలు కూడా ఒత్తిడికి గురి చేస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ
సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వాళ్లకు శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. పలు రకాల సంతోషకరమైనటువంటి సందర్భాలతో కూడిన వార్తలు అందుతుంటాయి. కష్టమైనటువంటి పనులు పూర్తి చేయటం ద్వారా సంతోషకరమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించటం, చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు ఈరోజు కొన్ని రకాల కష్టాలతో కూడిన ఒత్తిడి ఇబ్బంది పెడుతుంటుంది. బంధువులతో లేదా దగ్గర వ్యక్తులతో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. చేపట్టిన వ్యవహారిక విషయాలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. అస్థిరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. విలువైనటువంటి సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయటం, వెన్నను నివేదన చేయటం మంచిది. కుంభరాశి వారులకు ఈరోజు స్నేహితుల నుండి మంచి సహకారం అందుతుంది. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతూ ఉంటాయి. వాహన సంబంధమైనటువంటి గృహ సంబంధమైనటువంటి యోగాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ మహావిష్ణువు స్వామి వారిని తులసీ దళములతో పూజించండి. మీనరాశి వాళ్లకు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు పెద్దవారి యొక్క సలహాలు కోరుకుంటారు. అలాగే సోదర సోదరీమణుల మధ్య సఖ్యత భావాలు చెడిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరమైనటువంటి మంచి ప్రోత్సాహకాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.